నిత్య నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. నేను జేకే. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ వాతావరణం చాలా దారుణంగా ఉంది అని చెప్పి పలు హెచ్చరికలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటు శ్రీకాకుళము, పార్వతీపురము, ఇచ్చాపురము, ఇటు రాయలసీమ, అటు ఏలూరు, రాజమండ్రి చాలా ప్రాంతాలు దారుణంగా దెబ్బతిన్నాయి. మామిడి పంట తుడిచిపెట్టుకుపోయింది. జీడి గింజలు కాయలు రాలిపోయినాయి. కొబ్బరి కాయలు పిందెలన్నీ రాలిపోయినాయి. కోట్లల్లో ఈ వర్షానికి నష్టం వచ్చిందని రైతాంగం చెప్తుంది. మరి ఇదంతా ఒక రకంగా ఉంటే రోడ్ల మీద అమ్ముకునే వ్యాపారులు ఆ నీళ్లు నిలబడిపోయి కాలువల్లోకి సరైన నీళ్లు వెళ్ళక ఈ పంచాయతీలు కానీ కార్పొరేషన్లు కానీ అది అంతా సరిగా చేయకపోవడం వల్ల, పారిశుద్ధ వాళ్ళు సరిగా కాలువలు తీయకపోవడం వల్ల నీళ్లు ఎక్కడ స్తంభించుకుపోయి వాళ్ళ వ్యాపారాలు దెబ్బతిన్నాయి అంటున్నారు. ఇదంతా ఇలా ఉంటే మరి విజయవాడ, మరి కొన్ని ప్రధానమైన పట్టణాల్లో కూడా పన్నులు అయితే వసూలు చేస్తున్నాయి కానీ కార్పొరేషన్లు కనీస వసతులు మాత్రం ఏర్పాటు చేయట్లా. ఎక్కడ చూసినా దోమలు, వర్షం చుక్క వాన పడితే రోడ్ల మీద గంటల పారిది నీళ్లు నిలబడిపోతాయి. మరి ఈ పరిస్థితిని ఎప్పుడు మరి సీఎం గారు, నారాయణ గారు ఎప్పుడు దీన్ని చూస్తారో? అమరావతి నిర్మాణం అంటున్నారు కానీ ముందు పట్టణాలని పన్నులు కట్టించుకుంటున్నారు కానీ పన్నులకు కట్టించుకున్న విధంగా పనులు చేయట్లేదని చెప్పి చాలామంది ప్రజలు మండిపడుతున్నారు. ఇదంతా మీ విలువైన అభిప్రాయాలు తెలియచేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.